హలో గుడ్ మార్నింగ్ నమస్తే నమస్కారం అందరికి సో ఇవాళ ఒక రైడ్ కి వెళ్ళబోతున్నాం ఎంజాయ్ ద ఫుల్ వీడియో చలో భాయ్ देखो अब मैं क्या करता हूं పొద్దున్నే 5:30కి వెళ్ళాలుండే కానీ మన బ్యాచ్ తెలిసే కదా 5:30 అని 6:30కి వెళ్తున్నాం పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓ సారీ మీకు చెప్పలే కదా మేము ఇవాళ ఎక్కడ వెళ్తున్నాం యాక్చువల్గా మాకు జ్ఞానోదయం అయింది సో మేము పోతున్నాం దేవుడి దగ్గరికి. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి అంటే టెంపుల్కి పోతున్నాం. యాక్చువల్గా ఏంటంటే మంచిగా రైడ్ పోయేటప్పుడు ఎవరైనా వెనక కూర్చుని ఉంటే మజా వస్తుండే అర్థమవుతుందిగా. కానీ ఏం చేస్తాం మనకి ఎవ్వరు లేరు కదా. झूठ बोलो बार बार झूठ बोलो. వెళ్ళేటప్పుడు సడన్ గా తెలిసింది ఏంటంటే ఇంకొక రైడర్ ఉండాలి కదా, ఎక్కడ పోయాడు? దాచాం కుప్పలు కుప్పలుగా ఏంటి సార్ అది? నేను కొన్న కొత్త DJI యాక్షన్ 2 కెమెరా యాక్చువల్గా ఏంటంటే అర్థమవుతలేదు రికార్డ్ అవుతుందా, ఆన్ ఉందా, ఆఫ్ ఉందా. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేలకేసి కొట్టేయాలి. పర్లేదులే నేను బాగానే కనిపిస్తా రైడింగ్ గేర్లో కూడా. సో ఫైనల్లీ మేము డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. ఇది వచ్చేసి సంగీ టెంపుల్. ఖాళీ ఉన్నది, విశాలంగా ఉంది. హెల్మెట్ ఎక్కడరా నీది? చల్లనేయాలా? ఓ నంబర్ మంచిగా వస్తుంది నంబర్ ప్లేట్. దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఇడ్లీ లేదు ఇక్కడ. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. చెప్పరా ఒకసారి. నాకు తెలియదు అది ఏం సీన్ అది. విచ్ సీన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్రో? Oh yeah, I English very well speak. అబ్బా సైకిల్ స్టాండ్ లో పని చేసేవాడు కూడా ఇంత ఇంగ్లీష్ రాదండి బాబు. కార్పొరేట్ కూడా అడిగితే సడన్ గా నా ఎంట్రీ సీన్ ఉంది. నీ ఎంట్రీ సీన్ మేమన్నా విజయ్ దేవరకొండనారా? కాదు ఆడేందుకైతే నేను ఎవరు రావడు? ఎవరు రావడు? అక్కడే ఉండు. గౌతమ్ గంభీర్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అంట్లు గింట తోముకొని స్టార్ట్ అయినాం. ఎందుకంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, టిఫిన్ కట్టడం కూడా పైసలు లేవు. ఇంకొకటి అందరికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సంగీ టెంపుల్ ఒకవేళ మీరు పోతుంటే ప్లాన్ చేస్తే 8 o'clockకే ఉండే. ఎందుకంటే 8 o'clockకి గేట్స్ ఓపెన్ చేస్తారు వాళ్ళు. ఇంకా పైన పోయేటప్పుడు బీ కాషియస్ బికాజ్ చాలా మంకీస్ ఉంటాయి. మీ హెల్మెట్ లేదా మీ ఏదైనా వస్తువు బైక్ పైన లేదా కార్లలో వదలకండి, లేకపోతే తీసుకుపోతాయి. అయిపోయి పోయింది బట్ట. అరే బెస్ట్ బండి మీద పెడతారా దాన్ని పైన పెడతలేకపోతే పోతే పోనీయారా జాకెట్ కాదు లేవా? అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు. ఒకసారి పోరా, పోయి తీసుకురా పో జాకెట్. జాకెట్ తీసుకురాపు. ఎట్లా అంటది నాన్న? పోతే ఓని అన్నావు కదా జాకెట్. గివ్ అప్ ఇచ్చినా ఏమీ లేదు. ఎడవైన జాకెట్ ఇగో ఈడవ, అందుకే అంటారు కదా లోపల పెట్టరా పక్కరా రా అని అందుకే అంటాం. తెచ్చినావా? హాయ్ చెప్పరా, ఇక్కడ రా. హాయ్ చెప్పరా. ఇట్లా ఇట్లా తిరగాల, అట్లా తిరగాలి. ఓకే పెడదాం ఇక్కడ. తెలుసురా నాకు గట్టిగా గుంజాలని. ఫోటో ఇట్లా మంచిగా వస్తుంది. దాంట్లో ఈడు కూడా సేమ్ సిమెంట్ కలర్ షర్ట్ వేసుకుని కదా. అండర్ గ్రౌండ్ కాదురా అది, హట్రా అది. అరే ఒకసారి మంత్రాలు లేరు. అవును రే కూర్చోరు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.
ఇంతసేపటి నువ్వు రాకపోతే తప్పైనా అనుకున్నాం రా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను ఇళ్ళ కోసం లంగరాబాద్లో వెయిట్ చేసిన, అన్ని దగ్గర వెయిట్ చేసిన, నాకు తప్పిపోయినరట హైదరాబాద్లో. గైస్ సి టు బి ఫ్రాంక్ రూట్ అయితే మర్చిపోయిండు, నేనేం మర్చిపోలే. మేమంటే వదిలేసే. గౌతమ్ గారు ఏమన్నాడు అంటే ఇప్పుడు ఎంతసేపు అయినా రాకపోయే వాళ్ళకి మళ్ళీ వెళ్దాం ఆరం గారికి అని అన్నాడు.